స్టీవ్తో మనం కొంచెం తెలుగులో మాట్లాడదాం. ఫిష్ ఎలా ఉన్నింది? నీకు అర్థమైందా? Oh my God! చూసారా మా అత్తయ్య వాళ్ళు స్టీవ్ అమ్మమ్మ ఎలా తెలుగు మాట్లాడారో? జిమ్ కూడా అలా ఉంటుంది మన ట్రైనింగ్. నేను త్వరలో ఇక్కడ ఒక తెలుగు స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రియాంక. మీ అందరికీ తెలుసు, ఆర్ మీలో చాలామందికి తెలుసు, నేను తెలుగు అమ్మాయిని. అండ్ స్టీవ్ నా హస్బెండ్, ఈజ్ అన్ అమెరికన్. ఈరోజు మేము అమ్మమ్మ అంటే స్టీవ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉండే ఈ రిటైర్మెంట్ కమ్యూనిటీకి వచ్చాము. రిటైర్మెంట్ కమ్యూనిటీ అంటే మన ఇండియాలో లాగా ఓల్డ్ ఏజ్ హోమ్ అలా కాదండి. ఇక్కడ పెద్దవాళ్ళందరూ ఇలాంటి ఒక కమ్యూనిటీలో ఉంటారనమాట. వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఇక్కడ మనం అపార్ట్మెంట్స్కి ఎలాగ రెంట్ పే చేస్తామో ఇక్కడ కూడా మంత్లీ పే చేయొచ్చు, లేదా లైఫ్ టైం ఒక్కసారి పే చేసేయచ్చు అనమాట. సో వాళ్ళకి ఇక్కడే రెస్టారెంట్స్ ఉంటాయి అండ్ హాస్పిటల్స్ ఉంటాయి, చర్చెస్ ఉంటాయి, గ్రాసరీ స్టోర్స్ ఉంటాయి, లైబ్రరీ అన్నీ ఇక్కడే ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ కూడా, జిమ్ కూడా. సో ఇక్కడున్న ఒక రెస్టారెంట్లో ఈ ఫ్రైడే డిన్నర్ చేయడానికి నేను, స్టీవ్, తారక్, మా అత్తయ్య, జిమ్ వచ్చాము. సో ఆ ముచ్చట్లు మీతో షేర్ చేసుకుంటాను. తారక్, ఓయ్ నానమ్మకి అలా ట్రబుల్ ఇవ్వకూడదు నాన్న. చిన్నమ్మ, ఈ పర్టిక్యులర్ ఏరియా చూడండి ఎంత బాగుంటుందో. నేను ఆల్రెడీ పాత వీడియోలో చూపించాను, మళ్ళీ చూపిస్తాను. ఇదంతా కామన్ కారిడార్ అనమాట. ఫుల్ రియల్ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ. హలో తారక్, ఎక్కడున్నాం నాన్న? మనం ఎక్కడికి వచ్చాం నాన్న? మీ గ్రేట్ గ్రాండ్ మదర్ దగ్గరకు వచ్చామా? చిన్నాడు, ఈ ప్లేస్లో వీళ్ళకి లైబ్రరీ కూడా ఉంటుందండి. నో, ఐఎమ్ టాకింగ్ టు లైబ్రరీ కూడా ఉంటుంది. గో గ్రాండ్ మా. నో, థ్యాంక్ యూ. సి లైబ్రరీ ఎంత బాగుందో. ఇంటి నుంచి తారక్ కోసం హై చైర్ కూడా తీసుకొని వచ్చాము. ఇక్కడ ఉన్న చైర్స్లో తారక్ సరిపోడు కదా. సో యూజువల్గా రెస్టారెంట్స్లో ఉంటాయి హై చైర్స్, కానీ ఇది రిటైర్మెంట్ కమ్యూనిటీ కదా, సో వాళ్ళ రెస్టారెంట్ కాబట్టి ఉండదన్నమాట. సో పిల్లలు ఇలానే ఉండాలి హై చైర్లో. So they want me to come. I think Brittany's. How old is she? No, Tarak. See Jan how he's doing. That's what he does. Steve, take the bottle from him. మా ఫుడ్ వచ్చేసింది. ఇట్స్ ఫ్రైడ్ ఫిష్ విత్ పొటాటో ప్యాన్ కేక్స్ అండ్ కార్న్. స్టీవ్ ఫ్రైడ్ తీసుకున్నాడు, నేనేమో బేక్డ్. యాక్చువల్గా నేను ఫ్రైడ్ ఫిష్ తీసుకున్నా. సో స్టీవ్కి ఫ్రైడ్ కావాలి అని అంటే ఫుడ్ వచ్చిన తర్వాత ఎక్స్చేంజ్ చేసుకున్నాం. మా అత్తయ్య ఇంకా జిమ్ కూడా బేక్డే తీసుకున్నారు. అమ్మమ్మ ఫ్రైడ్ తీసుకున్నారు. దే డిడ్ంట్ గివ్ ద యాపిల్ సాస్ గ్రాండ్మా. యా, యాక్చువల్గా యాపిల్ సాస్ ఇస్తారనమాట. ప్యాన్ కేక్స్ ఉన్నాయి కదా, లైక్ ఇక్కడ స్టీవ్ లైక్ రౌండ్గా ప్యాన్ కేక్స్ ఉన్నాయి కదా ఫిష్ పక్కన, దాన్ని యాపిల్ సాస్తో తింటారు, చాలా బాగుంటుంది. సో ఐ విల్ షో యూ మై ఫుడ్. యాజ్ యూ కెన్ సీ, ఇది ఒక బేక్డ్ ఫిష్ అండ్ పొటాటో ప్యాన్ కేక్ విత్ కార్న్. సో లుక్ సో గుడ్. నేనైతే ఎంజాయ్ చేస్తాను. జిమ్ అయితే తారక్ ఎక్కడుంటే అక్కడే ఉంటారు. లైక్ తారక్ ఎక్కడైనా వెళ్ళిపోతాడా అని. సో జిమ్ ఎక్కడైతే ఇందాక నిల్చొని ఉన్నారో అది ఎగ్జిట్ అనమాట. సో ఇదంతా సేఫ్ ఏరియా. సో అందుకని హీస్ ఫైన్. ఆ ఎగ్జిట్ నుంచి తను వెళ్ళకుండా అక్కడే నిల్చొని ఉన్నారు. చూడండి చూడండి, ఇంకా అటు నుంచి బయటకు వెళ్తే ఇంకా బయటకు వెళ్ళిపోతాడు అనమాట పార్కింగ్లోకి. అందుకని వెళ్ళకుండా అడ్డుగా నిల్చున్నారు అక్కడ. స్టీవ్తో మనం కొంచెం తెలుగులో మాట్లాడదాం.
ఫిష్ ఎలా ఉన్నింది? It was good fish. Oh, నీకు అర్థమైందా? How do I know that? Oh my god. Okay, answer in Telugu. Fish ఎలా ఉంది? Say. The fish was good. The potato. Telugu. You say బాగుంది. Okay. చెప్పు. Bagundi. సూపర్ ఉంది. Super. Super. అమ్మమ్మని అడుగుదాం. అమ్మమ్మతో ఏమైనా తెలుగులో మాట్లాడిపిద్దాము. గ్రాండ్మా, ఫర్ ఆర్ ఇండియన్ ఆడియన్స్ who love us so much, you have to say something in our language. You have to say maybe namaste. Wait, I'll give you the mic. Namaste. Hi grandma. Namaste. Yay. So you know all my Telugu people love our family, right? So I want you to say something for them in Telugu. In Telugu? You can ask how are you in Telugu. Ela unnaru. Ela unaru. Yep. Look at the ball. Or Miru ante na. Do you want to say something in English? I can tell you the translation of that. I hope you have a good summer. Close it. So you can just say happy summer. That's all we'll be saying in English. Happy summer. Yay. But in Telugu, again, you can say Jagrata. It means take care. Jagrata. And since Telugu people have given us so much love, I want you to say something in Telugu. So you can tell me what in English what you want to say. I can tell you the translation. I wish you well and I wish you peace. Telugu, even we say like that. Or you can say how are you, Okay. something like that. So ela unnaru. Ala Nauru. Ela unnaru. Yula Unoru. Okay. Bagunnara. Bagunada. It means are you doing good? Hope you're doing good. Bagunnara. Bagunada. Yep. చూసారా మా అత్తయ్య వాళ్ళు స్టీవ్ అమ్మమ్మ ఎలా తెలుగు మాట్లాడారో జిమ్ కూడా అలా ఉంటుంది మన ట్రైనింగ్. నేను త్వరలో ఇక్కడ ఒక తెలుగు స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడున్న అమెరికన్స్ అందరికీ తెలుగు నేర్పించేద్దాం అనుకుంటున్నా. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది మా వాళ్ళు తెలుగు చూసి. జస్ట్ జోకింగ్ అండి, నా మొహానికి నాకే సరిగ్గా తెలుగు రాదు. మా మమ్మీ అంటది నీకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఏమొచ్చే నీకు అని. అలా ఉంటుందన్నమాట. మనం అలా మేనేజ్ చేస్తున్నాం టాలెంట్తో. తెలుగు రాని వాళ్ళ దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడి, ఇంగ్లీష్ రాని వాళ్ళ దగ్గర తెలుగులో మాట్లాడి, కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది అనమాట. అది వాడేసి బ్రతికేస్తున్నా. అది కష్టం. లేకపోతే మోసం చేయడం రానప్పుడు ఇలాంటివి చేయాలి. మనకు మోసం చేయడం రాదు, ఇంట్లో వాళ్ళు నేర్పించలేదు, నేర్పించడానికి వాళ్ళకి రాదు. సో ఇలాగా. తారక్, నానమ్మని సతాయించకూడదు నాన్న. తారక్ చూడండి మొత్తం తిరిగేస్తూ వాళ్ళ నానమ్మని ఫుల్ టైర్డ్ చేసేస్తున్నాడు. మా అత్తయ్య కూడా అస్సలకి ఏమంటాం విసుక్కోరు తారక్ని చూసుకోవడానికి. తారక్, హలో యూ. హలో బడీ. బిజీ చెత్త ఏరుకోవడంలో. యా, ఇఫ్ నాట్ ఐ కెన్ టేక్ ఎన్ అదర్ డే, నాట్ ఎ వరీ. Yeah. Hello. He's got to get out of diapers. Why are you worried about the diapers? It's me who's changing them all day. Still got to get out of them before he dries. ఈ ప్లేస్ అసలుకి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అండి. మన ఇండియాలో ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఏదో ముసలి వాళ్ళని తెచ్చి పట్టించుకోకుండా పడేస్తారు అలాంటి ప్లేస్ అనుకుంటాం కదా. ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఉంటాయి యూఎస్లో. ఇది రిటైర్మెంట్ కమ్యూనిటీ అనమాట. అంటే ఎక్స్క్లూజివ్లీ పెద్దవాళ్ళ కోసం మాత్రమే. అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఉంటాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం రాకుండా. మీరు చూస్తే ఈ ప్లేస్లో వీళ్ళకి లేనిదంటూ ఉండదండి. ఐ షో యూ ఎవ్రీ థింగ్ ఈ ఏరియాలో ఉండేది. ఇక్కడ బాన్ ఫైర్ లైక్ ఏమంటాం క్యాంప్ ఫైర్ లాగా బాన్ ఫైర్ వేసుకునే ప్లేస్ ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది, చూపిస్తాను. మీరు అక్కడ చూస్తే పెద్దవాళ్ళు కూర్చోన్నారు కదా, చిల్ అవుతున్నారు. అక్కడ రియల్ ఫైర్ ఉందన్నమాట. యా చూడండి, రియల్ ఫైర్.
ఓ గాడ్, ఇవంతా ఫెసిలిటీస్ రెడీగా ఉంటాయన్నమాట, వాళ్ళేం చేయక్కర్లేదు. ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళే, మెయింటెనెన్స్ వాళ్ళే వాటిని అంతా మెయింటైన్ చేస్తారు. అండ్ దెన్ ఈ పాటియో ఏరియా లాగా ఉంది కదా, ఇక్కడ చూడండి రిలాక్స్ అవ్వడానికి. కొంచెం చీకటి పడిన తర్వాత చాలా బాగుంటుంది, ఆ లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. స్టీవ్ ఇంకా అమ్మమ్మ మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ఓ తారక్ గురించే, ఇంకేముంటుంది, తారక్ గురించే మాట్లాడుకుంటున్నారు. మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొంచెం టైర్డ్గా ఉన్నారంట. Do you want me to take the desktop later? Kisses, kisses, kisses. సో మా డిన్నర్ అయిపోయింది, మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం. చూసారు కదా మా ఈ క్యూట్ మూమెంట్. తారక్ని స్టీవ్ కార్ సీట్లో పెడుతున్నాడు. సో యుఎస్లో పిల్లల్ని మనం కార్లో మన ఒళ్ళో పెట్టుకోవడం అలా చేయకూడదు, వాళ్ళకంటూ సపరేట్ కార్ సీట్ ఉంటుంది, దాన్ని పెట్టాలి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను ఇలానే మా లైఫ్లో జరిగే ప్రతి క్యూట్ మూమెంట్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఐ హోప్ యూ క్యాన్ ఎంజాయ్ వాచింగ్ దాట్. అండ్ నాట్ జస్ట్ లైఫ్లో జరిగే మూమెంట్స్ మాత్రమే కాదు, నేను ఏదైనా చేసి నాకు అది ఉపయోగపడింది అనుకుంటే మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను, మీకు కూడా ఉపయోగపడచ్చు. సో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. God bless America. జై హింద్.